హ్యాపీ బర్త్డే బంగారం. ఆశీర్వదించండి తాతయ్య. నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్ల. నిన్ననే తన పేరు మీద S² S ఇన్ఫ్రాకాన్ లో ప్లాట్ తీసుకున్నాం. S² S ఇన్ఫ్రాకాన్. ఎలా ఉంటదని టెన్షన్ పడ్డాను. బట్ అందరూ ఇప్పుడు నా సినిమా బాగానే ఉన్నాను కదా. పొద్దున్న ఐమాక్స్ తప్పే ఉంది. మిమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నా నేను. శివం బాజీ మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. మాటలు రావట్లేవు, థియేటర్ కి వచ్చి చూడాల్సిందే, అంత బాగుంది మూవీ. ఇందులో కొత్తగా స్టోరీ కొత్తగా ఉంది. స్టోరీ బాగుందని చెప్పాలా, అశ్విన్ గారి యాక్టింగ్ బాగుందని చెప్పాలా, వీడియం బాగుందని చెప్పాలా, మ్యూజిక్ బాగుందని చెప్పాలా, లేకపోతే కొన్ని ట్విస్టులు ఉన్నాయి, కొన్ని సీన్స్ ఉన్నాయి, వాటి గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇవన్నీ బాగున్నాయి. అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, అంత బాగుంది మూవీ. సో ప్రతి ఒక్కరు వచ్చి ఫ్యామిలీతో కపుల్స్ తో అందరూ చూడాల్సిన మూవీ. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. కొన్ని ట్విస్టులు, క్లైమాక్స్ సీన్ అయితే ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయి. అంత బాగుంది మూవీ. హీరోయిన్ అశ్విన్ బాబు కాంబినేషన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. క్లైమాక్స్ ఏదో ట్విస్ట్ ఉందంటే ఎలా ఉంటుంది? క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అదే గూస్ బంప్స్ వచ్చినాయి. లాస్ట్ లో BGM సాంగ్ అయితే అసలు వస్తుంది. సో పార్ట్ 2 కూడా ఉంటే అనిపించింది. సో నెక్స్ట్ దానికోసం ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నాను ఇప్పటి నుంచి. నమస్తే బ్రో. ఈరోజు శివం బాజీ అయితే సినిమా చూసినా. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. మన స్టార్టింగ్ అయితే ఇంటర్వెల్ వరకు అయితే లవ్, కామెడీ అన్ని ఉంటాయి. ఇంటర్వెల్ తర్వాత నెక్స్ట్ సినిమా రేంజ్ వేరే అయిపోయింది. సాంగ్స్, BGMs అయితే బాగుంది. ఒక సాంగ్ ఏదో ఉంది. సో BGMs అయితే అల్టిమేట్ ఉంది. సినిమా అయితే కొత్తదనంగా తీసే సినిమా అయితే మన లాస్ట్ అయితే గుడ్ అయితే పక్కా. సాంగ్ అయితే చాలా బాగుంది బ్రో. మ్యూజిక్ అయితే బాగుంది. అశ్విన్ యాక్టింగ్ అయితే కొత్తగా ఉంది ఈ సినిమాలో. కొంచెం ట్విస్ట్ అయితే బాగుంది. ట్విస్ట్ అనిపించింది మనకి ఇంటర్వ్యూలో. ట్విస్ట్ ఉంటుంది, చాలా బాగా అనిపించింది. సో తప్పకుండా అందరూ సినిమా చూడండి. ఆయన శివం బాజీ సినిమా చూసిన. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంటే ట్రైలర్ చూసి చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా కొత్తగా అనిపించింది. సినిమా చూసి అదిరిపోయింది అన్న. మైండ్ అయితే నిజంగా ఆ డైరెక్షన్ గురించి చెప్పుకోవాలి. డైరెక్షన్ సార్ నిజంగా డైరెక్టర్ గారు మీరు గ్రేట్. అంటే ఇలాంటి ఒక మంచి సినిమా మా అందరికి ఇచ్చినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. స్టోరీ అయితే చాలా డిఫరెంట్ స్టోరీ అన్న. నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. అశ్విన్ అన్నకైతే నిజంగా తన బర్త్డే రోజు మళ్ళీ కొత్తగా బర్త్డే వచ్చినట్లయితే అనిపించింది అన్న. అంత బాగుంది. కొత్తగా ఉందన్నమాట మొత్తం సినిమా. స్టోరీ కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు లాగ్ లేదు, బోర్ లేదు, ఏం లేదన్న. నాకు చాలా బాగా అనిపించింది. హీరోయిన్ గురించి చెప్పుకోవాలి. దిగంగన వాళ్ళిద్దరి మధ్యలో కాంబినేషన్ వచ్చిన డైలాగ్ కానీ ఇవి కానీ అంతా చాలా బాగుంది. ఆది గారి కామెడీ బాగుంది, అంతా బాగుంది. సో మీరు చూడండి అన్న శివం బాజీ. శివం బాజీ ఎలా ఉందన్న? సూపర్ ఉందన్న, సూపర్ ఉంది. మైండ్ బ్లోయింగ్. అశ్విన్ అన్న యాక్టింగ్ ఎలా ఉంది అన్న? సూపర్ ఉంది. చెప్పినాం లోపల బర్త్డే రోజు రిలీజింగ్ చేసిర్రేమో. బాగుంది సినిమా అయితే. సినిమా చాలా బాగుంది బ్రో. అంటే కొత్త కాన్సెప్ట్. సో స్క్రీన్ ప్లే చాలా బాగుంది. అండ్ అశ్విన్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. సో గుడ్ మూవీ. సో ప్రతి ఒక్క థియేటర్ కి వచ్చి చూడవచ్చు. నైస్ కాన్సెప్ట్ బ్రో. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఎస్పెషల్లీ విలన్ యాక్టింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. మేము శివం బాజీ మూవీ చూసామన్నమాట. మూవీ అయితే చాలా డాగ్ గురించి ఉంది. బాగుంది. డోగ్రా అయితే చాలా క్యూట్ ఉంది. మాకైతే నచ్చింది. అశ్విన్ హ్యాపీ బర్త్డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సినిమా అదిరిపోయింది. చాలా బాగుంది. చాలా రోజులు మంచి సినిమా చూసాను. నిజంగా నీ ప్రతి సినిమా కంటే ఈ సినిమా ఇంకా బాగుందన్న. అసలు అల్టిమేటెడ్. ఎక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, RR కానీ, ప్రొడక్షన్ వాల్స్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కానీ అలా ఉంటుంది. ఇంకోటి అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ అన్న. అసలు క్లైమాక్స్ అందరూ కొట్టేసారు. అలాగే ఫ్రెండ్షిప్ నిజంగా సూపర్ గా ఉంటుంది. అసలు సూపర్ గా ఉంది. సాంగ్స్ కానీ అలాగే హీరోయిన్ అయితే వేరే లెవెల్ అన్న. ఫస్ట్ ఆఫ్ అయితే సినిమాకి ఇంకా అయిపోయింది. సెకండ్ హాఫ్ ఫైట్స్ కానీ అసలు ఎమోషన్స్ కానీ చాలా అంటే చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. థియేటర్ లో మాత్రం కేకలే మోదలే. నాకు బాగా నచ్చింది. వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే అన్న. సూపర్ సినిమా అన్న. చాలా రోజులు మంచి సినిమా ఇచ్చావు. అలాగే నిజంగా ఇందులో ఆ లొకేషన్స్ కానీ, కెమెరామెన్ గారు చూపించిన విధానం కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అసలు వండర్ఫుల్ మేకింగ్. నాకైతే బాగా నచ్చింది భయ్యా. మళ్ళీ చూడాలని ఉంది. సూపర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మంచి సినిమా ఇచ్చారన్న. శివం బాజీ ఎలా ఉందంటే మొత్తం శివుడి రూపము అన్నా చెప్తున్నా కదా.
ఆ ఒక్క సీన్ ఉంటుంది చూడు, ఆయన కాపాడే సీన్ ఉంటుంది చూడు, మెంటల్ ఎక్కించిపోతా అన్న. గూస్ బంప్స్ వచ్చేసాయి అన్న. అరే అన్న, శివం బజే పాలకూర పప్పు, మా అశ్విన్ అన్న నిప్పు. శివం బజే ఎప్పుడే చూడడం జరిగింది మన హీరో అశ్విన్ తోటి. చిన్న సినిమా అయితే చాలా బాగుంది, చాలా నచ్చింది. అరే లాస్ట్ కి సీన్ అయితే చాలా శివుని చూసినే అవడంలో అదే సినిమా వస్తుంది. ఇంకా డాగ్ లవర్స్ అయితే చాలా నచ్చుతుంది ఈ మూవీ, చాలా బాగుంది. ఇప్పుడే మన అశ్విన్ అన్న నటించిన మూవీ అయితే చూడడం జరిగింది. సో మూవీ అయితే ఒకటే మాటలు చెప్పాలి, ఎక్సలెంట్ ఉంటది. ఎందుకంటే కాన్సెప్ట్ కావాలి, మన కొత్త కాన్సెప్ట్. సో అశ్విన్ అన్న కెరియర్ లో ద బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ మ్యూజిక్ మెయిన్ గా దీంట్లో ప్లస్ హీరో యాక్టింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్. మనకు హనుమాన్ మూవీ చూసినప్పుడు లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎలా గూస్ బంప్స్ వస్తుందో, ఈ మూవీలో కూడా ఆ రేంజ్ లో గూస్ బంప్స్ వచ్చింది. అసలు డిఫరెంట్ కాన్సెప్ట్. స్టార్టింగ్ లో అలా తీసుకెళ్తూ ఇంటర్వెల్ లో ట్విస్ట్, మళ్ళీ సెకండ్ హాఫ్ లో మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఎక్కడ బోర్ అనిపేది. మనం పెట్టిన డబ్బుకి అయితే ఒక మంచి సినిమా. ఎప్పుడైనా ఆడియన్స్ థియేటర్ లో కూర్చోబెట్టగలగాలి. ఒకసారి పాత స్టోరీ అయినా రొట్ట ఏదైనా, బట్ మన జనాలు వచ్చేసి వావ్ అనాలి. సో ఆ మూమెంట్స్ దీంట్లో ఉన్నాయి. ఖచ్చితంగా థియేటర్ వచ్చి వాచ్ చేయండి, మంచి ఫీల్ అవుతుంది. హనుమాన్ మూవీ చూసినప్పుడు హాఫ్ అన్ అవర్ ఎలా శివం భజే అసలు మామూలు లేదన్న సినిమా మాత్రం థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే హీరో పర్ఫార్మెన్స్, సాంగ్స్ అండ్ స్టోరీ ఒక అయితే బీజిఎం అన్నారు. బీజిఎం ఎవరు కొట్టారో కానీ కుక్కర్ కొట్టాడు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నాకు మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ మన అశ్విన్ అన్న పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారన్న అశ్విన్ అన్న అయితే. నెక్స్ట్ లెవెల్ అంటే ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క వేరియేషన్స్ చాలా బాగా ఆకట్టుకుంటున్నాడని చెప్పుకోవచ్చు. మన హిడింబాలో చూసాం, అండ్ దీంట్లో అయితే హిడింబా అని చెప్పుకోవచ్చు. అండ్ హీరోయిన్ అన్న దిగాంగన ఇంత దివ్యంగా అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు హీరోయిన్ మాత్రం. ఆమె పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అండ్ ఒక స్టోరీ మాత్రం మన టాలీవుడ్ లో ఎవరు టచ్ చేయలేని స్టోరీ అన్న. చాలా కొత్తగా ఉంది, చాలా కొత్తగా రిప్రజెంట్ చేశారు. సో దాంట్లో డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ దేవుడి గురించి డివోషనల్ ఉంటది అనే మాత్రం అనుకోకండి. శివం భజ అంటే అసలు అక్కడిక్కడ మొత్తం స్టోరీ మొత్తం ట్విస్ట్లు ఇంటర్వెల్ లో అయితే అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది. అండ్ లాస్ట్ క్లైమాక్స్ లో ట్విస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేసే మూవీనా. సో ఈ రోజు ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. శివం భజ సినిమా చూస్తానంటే చాలా మంచి సినిమా ఇచ్చాడు. అంతకుముందు సినిమాతో పోల్చుకుంటే కనుక ఈ సినిమా ఒక మెట్టు ఎక్కించాడు అనమాట. ఎందుకంటే ఎక్కడ డిసప్పాయింట్ లేదు, హాయిగా చూడొచ్చు అనమాట సినిమా. ఎందుకంటే ఒక మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నారు. ఒక డార్క్ సెగ్మెంట్ ఉంటుందండి. ఆ లైన్ చాలా బాగుంది. చెప్పాలంటే ప్రతి ఇంట్లో వాళ్ళు కుక్కలు పెంచుకుంటారు కదా, నిజంగా గుర్తొస్తుంది అనమాట. ఎందుకంటే విశ్వాసంగా ఉంటుంది. అంటే చనిపోయినా కూడా అది ఇంకా హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి ఒక లైన్ అయితే చాలా బాగా తీశారు. సో బీజిఎం అయితే చాలా బాగుందండి. కెమెరా వర్క్ అయితే మాత్రం ఎవరో తెలియదు కానీ అసలు అద్దరు కొట్టేశాడు. చెప్పాలంటే సినిమా స్టార్ట్ దగ్గర నుంచి ఎండింగ్ దాకా విలన్ ఎవరో తెలియదు, సస్పెన్స్. అంటే మనకి శివం బాజీ అంటే దేవుడు సినిమా ఏమో కాశీ చుట్టూ తిరుగుద్దేమో, దేవుడు చుట్టూ తిరుగుద్దాం అనుకుంటాం కానీ మనకి హనుమాన్ సినిమా చూసినప్పుడు మనకి లాస్ట్ గూస్ బంప్స్ ఎలా వస్తాయో ఈ సినిమాలో కూడా లాస్ట్ శివుడు వచ్చినప్పుడు మాత్రం అదే ఎంజాయ్ చేస్తారు. సో నిజంగా సినిమా ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. ఉన్న బడ్జెట్ లో ఉన్నామండి, ఉన్న ప్యాకేజ్ ఆ స్టోరీ బట్టి ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా చాలా బాగా చూపించారు. సో అంటే హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంది. లాస్ట్ ఒక చిన్న సీన్లు ఉంటాయండి, గూస్ బంప్స్ వచ్చే సీన్లు. మొత్తం వీధిలో ఉన్న కుక్కలన్నీ వస్తాయి. సో హీరోని కాపాడడానికి ఆ సీన్ నుండి లాస్ట్ విలన్ ఎవరైనా తెలిసినప్పుడు కానీ ఇవన్నీ కూడా చూసినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంతకుముందు హిడింబా మూవీని చాలా మంది అడుగుతున్నారు. హిడింబాకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. సో ఎక్కువ పబ్లిసిటీ ఆ సినిమాకి ఎక్కువ ప్రమోషన్ చేసుకోవడం వల్ల లేకపోతే ఎందుకో తెలియదు కానీ డిసప్పాయింట్ అయ్యిందని అనుకుంటున్నాను. సో ఈ సినిమా అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సినిమా ఎక్కడ తగ్గలేదు చెప్పాలంటే. బాగా ఫైట్స్ అయితే మాత్రం అవగొట్టేసారు చెప్పాలి. భయ్యా ఇప్పుడే చూసాను భయ్యా శివం బజే. అశ్విన్ బాబుకి ఒక మంచి హిట్ పోయేది, ఎక్కడ కూడా బోరింగ్ లేదా. మంచి ఫ్యామిలీ ఎమోషనల్ లవ్లీ డ్రామా పోయేది. ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా ఇది. మనం ఏంటంటే దేవుని పెట్టారు శివం బజే అని చెప్పి అలా అనుకోకండి. ఒక్కొక్క సీన్స్ గూస్ బంప్స్ పోయా, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. థియేటర్ లో వెళ్ళినప్పుడు బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ట్విస్టులు పోయా. క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ సీన్స్ కానీ గూస్ బంప్స్ వచ్చాయి. ప్రతి ఒక్కరు చూడదగ్గ చిత్రం ఇది. అసలు వేరే అంటే వేరే మంచి కమర్షియల్ చూసే వాళ్ళకి సినిమా ఎక్కడ కూడా బోరింగ్ లేదు. సినిమా మాత్రం ఓవరాల్ గా ఫెంటాస్టిక్ పోయా. మంచి కొత్త కాన్సెప్ట్ అఫ్సర్ గారు తీశారు. అండ్ అశ్విన్ బాబుకి కూడా హిడింబా అంటున్నారు కదా, దానికంటే మించిపోయింది. ఎక్కడ కూడా బోరింగ్ లేదు.
మంచి పాటలు కానీ అన్ని ఎవ్రీథింగ్ సూపర్ భయ, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. శివన్ బజెట్ ఎలా ఉంది? చాలా బాగుంది. అశ్విన్ బాబు యాక్టింగ్ ఇట్లా ఎలా ఉంది? సినిమాలో మీకు ఏం నచ్చింది? లార్డ్ శివ అపీరియన్స్ అండ్ డోంగ్రా ఐస్ చాలా అట్రాక్టివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ ఓకే అండ్ సెకండ్ ఫస్ట్ హాఫ్ లో ఏదో అశ్విన్ బాబు హీరోయిన్ తోటి లవ్ ట్రాక్ అనేది ఎలా అనిపించింది? కొంచెం అంటే ఎప్పుడు చూడండి అశ్విన్ బాబుని చూసాం కదా, అంటే మామూలుగా అన్ని సినిమాల్లో సీరియస్ గా లేకపోతే ఏదో జోన్ లో ఉంటుంది, ఇందులో మాత్రం హీరోయిన్ ని ఫ్లర్ట్ చేస్తాడంట. యా కొంచెం ఫ్లర్టింగ్ ఉంటుంది. అన్ని మేము రివ్యూ చేస్తే మీరు సినిమా చూడరా? మీరు సినిమా చూసి సూపర్ హిట్ భయ. ఎందుకంటే అశ్విన్ బాబు అనగానే డిఫరెంట్ స్టోరీస్ ఎక్స్పెక్ట్ చేస్తాం, అతని సెలక్షన్ డిఫరెంట్ ఉంటుంది. అలాగనే ఇప్పుడు మనం చూసిన ప్రీవియస్ మూవీ కానీ దాంతో పోల్చుకుంటే ఈ స్టోరీ కూడా చాలా డిఫరెంట్ భయ. ఎందుకంటే చూస్తేనే అర్థమవుతుంది. ఒక అంటే ఇందులో ఆపరేషన్ జరుగుతుంది, ఒక ఎనిమల్ ఐస్ మన అశ్విన్ బాబు పెడతారు, దానివల్ల స్టోరీ మొత్తం మ్యారేజ్ అవుతుంది. చాలా డిఫరెంట్ గా ఉంటుంది, అవసరం ఉంటుంది. లాస్ట్ ఈ లార్డ్ శివ విజువలైజేషన్ ఉంటుంది భయ, అది చూస్తే అసలు మైండ్ లో గూస్ బంప్స్ వస్తాయి మనకు. తప్పకుండా మీరు లాస్ట్ వరకు సినిమాని చూసి ఎంజాయ్ చేయగలుగుతారు. ఎందుకంటే ఎక్కడ బోర్ అనేది ఉండదు, ఎందుకంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది సస్పెన్స్ ఉంటుంది. సూపర్ హిట్ భయ. ఇప్పుడే కొత్త మూవీ చూసాం అశ్విన్ గారి సినిమా మాత్రం చాలా బాగుంది, కొత్తగా ఉంది. విడంబ కంటే ఈ సినిమా కొత్తగా డిఫరెంట్ గా తీసుకొచ్చింది. ఈ స్టోరీ చూస్తున్నా కూడా మనకు ఇప్పుడున్న స్టైల్ కి ఒక డిఫరెంట్ గా ఉంది. అంటే ఈ సినిమా చూస్తున్నా మనకు ఒకటి ఎలా ఉందంటే, ఒక మన విడంబ సినిమా ఎప్పుడే చూసినాం, ఆ సినిమా ఎలా ఉందో బ్లాక్ బస్టర్, ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇది ఒక కొత్తగా ఉన్నది, ఇది ఒక డిఫరెంట్ ఉంది. హీరోయిన్ కూడా మంచిగా క్యూట్ ఉంది, బాగుంది. మన కాజా రకాల ఉంది హీరోయిన్ కూడా. ఆమె యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసింది. ఇలా కామెడీ కానీ ఒక్కొక్కరు కామెడీ కానీ, మన సల్మాన్ ఖాన్ తమ్ముడు ఉన్నాయి కదా, ఆయన అర్బాస్ ఇలా విలన్ యాక్టింగ్ చేసిండు. ఆయన కూడా కొత్తగా చేసిండు, డిఫరెంట్ గా చేసిండు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. శివం బజే అశ్విన్ పాట రోజు మంచి పాట ఇచ్చాడు అన్న. బజే బాజే అరే శివం బజే బాజే అరే ఇట్టు బజే రే బజే బజే. నిజంగా వేరే అని చెప్తున్నా. ఇది కదా సినిమా అంటే, ఇది కదా ఎలివేషన్ అంటే, ఇది కదా వైలెన్స్ అంటే, ఇది కదా నిజంగా విజువలైజేషన్ అంటే చాలా చాలా ఉంది అన్న. హనుమాన్ సినిమాలో ఎట్లా మనకు హనుమాన్ కనిపిస్తాడు, ఈ సినిమాలో శివుడు కనిపిస్తాడు భయ. అంటే చాలా మంది అరణ్యం ఇదేంద్రా అని ఫీలింగ్ అవుతుండ. అసలు కుక్క ఏంది, అసలు కుక్కకి ఇచ్చే ఎలివేషన్ ఏంది, ఆ కుక్క ఎందుకు వస్తుంది, నిజంగా చాలా బాగుంది అసలు. అంటే మంచిగా కుక్క కాలు పెట్టడం ఏంది, అసలు ఇండియాకి పాకిస్తాన్ కి గొడవ అయితే కుక్క ఎందుకు వచ్చింది, అసలు అశ్వబాబు ఎందుకు వచ్చాడు, అసలు శివుడు ఎందుకు వచ్చాడు. చాలా మంది ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన సినిమా నిజంగా. నిజంగా డైరెక్టర్ నీ అడ్రస్ పెట్టు, నీ అడ్రస్ పెట్టు. నిజంగా ఎంత బాగుంది నిజంగా. అయ్యా భయ్యా మ్యూజిక్ ఉంటా భయ్యా, కూతా ర్యామ్ అంటే ర్యామ్ భయ్యా. నిజంగా ఆ మ్యూజిక్ కానీ, విజువలైజేషన్ కానీ, హీరో పర్ఫార్మెన్స్ కానీ వైరల్ నిజంగా. సిట్టింగ్ వేస్తాం, థమ్స్ అప్ డైరెక్టర్ క్యాట్స్ అప్, చింతపండు రాస్తాం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తాం అని చెప్పుకోవచ్చు అన్న. అమ్మాయికి ఇష్టం పానీపూరి. ఈ సినిమాలో ఉంది మంచి స్టోరీ. ఇప్పుడు శివం బజే సినిమా చూసిన సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్తాను. ఎందుకంటే అశ్విన్ హ్యాపీ బర్త్డే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే చెప్తాను. ఎందుకంటే సినిమా హ్యాపీ బర్త్డే రోజు నీకు ఈ సినిమా హిట్ అయిపోయిందని చెప్తాను. అంత బాగుందన్నా. ఇడిమ్మ కూడా అది ఇటు కూడా ఈ సినిమా అయితే హిట్ అని చెప్తా. శివం బజే శివుడితో వచ్చిందని చెప్తా. సినిమా చూస్తాను చెప్పి ఎక్కడ నాన్ స్టాప్ బ్లాక్ బస్టర్ అని చెప్తా. వన్ మ్యాన్ చూసి మన అశ్విన్ అని చెప్తా. అశ్విన్ కి మరో హిట్ అని చెప్తా. సినిమా అయితే చాలా బాగుందన్నా. ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ బిఏఎంఏ కానీ, ఆ డైరెక్షన్ కానీ చాలా అంటే చాలా బాగుందన్నా. ప్రతి ఒక్కరు మీ థియేటర్ లో చూడాలని కోరుకుంటా. థ్యాంక్ యూ. శివం బజే శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదు. బట్ ఈ సినిమా మొత్తం శివయ్య దగ్గరుండి అశ్వినతో చేయించాడేమో అనిపించింది నాకైతే. సినిమా త్రూఅవుట్ చాలా బాగా ఎంజాయ్ చేసింది. స్టార్టింగ్ లో లవ్ స్టోరీతో సరదాగా సినిమాని తీసుకెళ్ళి మధ్యలో చిన్న సస్పెన్స్, చిన్న ఎలాంటిదంటే ఒక చిన్న స్క్రిప్ట్ లాంటిది తీసుకొని చేయడం అనేది వేరే అనిపించింది నాకు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఆ మ్యూజిక్ కావచ్చు, త్రూఅవుట్ ఫుల్ ఎంజాయ్ చేస్తారన్న. ఈ సినిమాకి వచ్చిన ప్రతి ఒక్కడు మెయిన్ గా అశ్విన్ అన్న యాక్టింగ్ ఉంటది. ఇన్ని సినిమాల్లో ఒక ఎత్తు అయితే ఈ సినిమా వేరే లెవెల్ అసలు. ఆ క్లైమాక్స్ ఫైట్ ఉంటది, శివయ్యే వచ్చి తాండవం ఆడాడేమో అనే ఫీల్ అయితే వస్తుంది ప్రతి ఒక్కరికి. ఆ ఫైట్ కానీ, ఆ బీజిఎమ్స్ కానీ చాలా చాలా బాగా నచ్చాయి నాకైతే. అండ్ వన్ మోర్ మెయిన్ గా చెప్పాలి, ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టలేడు అనే డైలాగ్ ఉంటది శివయ్యది. బట్ ఈ సినిమాలో కూడా మన గాలి పీలిస్తూ, మన తిండి తింటూ, మన దేశంలో ఉంటూ కూడా పరాయి దేశాలకు పనిచేసే వాళ్ళు మన దేశంలో ఉన్నారు అని చూపించడం, ఇలా కొన్ని కాన్సెప్ట్ అయితే నేను చాలా త్రూఅవుట్ గా ఎంజాయ్ చేశాను. సో దీనివల్ల మెయిన్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, శివయ్య అంటే మనుషుల్లాగే దేవుళ్ళు కూడా ఎప్పుడు మనల్ని గమనిస్తుంటారు, మనతోనే ఉంటారు అని చాలా బాగా అనిపించింది నాకు. వన్ మోర్ హ్యాపీ బర్త్డే అశ్విన్ అన్న. ఆ శివుడు కూడా నేను చల్లగా చూడాలని కోరుకుంటున్నాను.